పుష్ప 2 చూసుకున్నట్లయితే కొన్ని సినిమాలకి ఇక నుంచి స్ట్రాంగ్ దెబ్బ పడింది. అంటే పడేలా చేసింది అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. అది ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. 'పుష్ప' రిలీజ్ కాకముందు చూసుకున్నట్లయితే చాలా మూవీస్ వచ్చాయి. 'త్రిబుల్ ఆర్' అయ్యుండొచ్చు, 'కేజీఎఫ్ 2' అయ్యుండొచ్చు, 'కాంతార' అయ్యుండొచ్చు. ఇలా ఎక్సెట్రా మూవీస్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీస్ మొత్తం ఏం చేసాయి, రిలీజ్‌కి ముందు రోజే బెనిఫిట్ షోస్ వేసుకొని మంచి లాభాలను పట్టేలా అంటే ఆ మూవీ మంచి కలెక్షన్‌లతో దూసుకు వెళ్ళిపోవడంలోని ఒక మెయిన్ పాత్ర ఈ బెనిఫిట్ షోనైతే ఉపయోగించుకోవడం జరిగింది చాలా మంది ప్రొడ్యూసర్స్. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే 'పుష్ప' కూడా ఆ సౌకర్యాన్ని అయితే ఉపయోగించుకుంది. కానీ దాన్నే ఏం చేసింది డిసడ్వాంటేజ్ కింద అయితే యూజ్ చేసుకుంది అనైతే చాలా మంది చెప్తున్న మాట అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా చూసుకుందాం. 'పుష్ప 2' అంటే ఇక నుంచి 'పుష్ప' చేసిన పనికి ఇక నుంచి ప్రీమియర్ షోలు క్యాన్సిల్, అదే విధంగా మూవీ రేట్స్ కూడా క్యాన్సిల్ చేసే ఉద్దేశంతోనే చాలా ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తున్నాయి అన్నమాట. ముందుగా మన తెలంగాణ ప్రభుత్వానికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు టికెట్ రేట్లు తగ్గించేస్తాం. అదే విధంగా బెనిఫిట్ షోలు అంటే రిలీజ్ కి ముందు రోజు వచ్చేది షోస్ ని ఇకపై క్యాన్సిల్ చేస్తున్నాం. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ రిలీజ్ రోజు ఉదయం మాత్రమే, ఓన్లీ ఉదయం ఏఎం కి మాత్రమే 7 AM కి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి. అప్పటిదాకా నో ఛాన్స్ అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ మూవీ మీద ఎఫెక్ట్ పడింది అంటే ఇది సౌకర్యం ఇప్పుడు చెప్పాను కదా, బెనిఫిట్ షోస్ క్యాన్సిల్, అదే విధంగా టికెట్ రేట్లు కూడా తగ్గించేస్తాం అనే విధంగా మాట్లాడారు కదా. ఇది ఎప్పటి నుంచి వర్క్ లోకి వస్తుంది అంటే సంక్రాంతి నుంచి అంట. సో అక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి నుంచి మంచి సాలిడ్ మూవీస్ అయితే మన ముందుకైతే రాబోతున్నాయి. అది ఏంటో తెలుసా? గేమ్ చేంజర్ మంచి పొలిటిక్స్, అదే విధంగా ఒక మంచి మంచి డ్రామా. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే అట్రాక్షన్ ప్రెజెంట్ జనరేషన్ లో ఏమేమి జరుగుతున్నాయి, ఒక పొలిటీషియన్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఒక వ్యక్తి మార్చాడు, ఆ విధంగా ఒక సంబంధించిన ఒక సినిమాలోని మార్పులు ఏ విధంగా ఒక రాజకీయ నాయకుల దగ్గర మార్పులు ఏ విధంగా తీసుకొచ్చాడని క్యారెక్టర్ కింద మన రామ్ చరణ్ అయితే నటిస్తడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక సాలిడ్ మూవీ. అదే విధంగా డాకు మహారాజు ఒక ప్రదేశాన్ని ఒక వ్యక్తి ఏ విధంగా కాపాడాడు, వాళ్ళందరికీ ఏ విధంగా లీడర్ అయ్యాడు అనేది డాకు మహారాజ్ అనమాట. ఈ మూవీ జనవరి 12వ తారీఖున అయితే రాబోతుంది. అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం. ఇది జనవరి 14వ తారీఖున అంటే భోగి రోజు రాబోతుంది అనమాట. ఇది వెంకటేష్ గారి నుంచి వస్తున్న మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మన అను రావుపూడి దగ్గర చూస్తున్న ఒక కామెడీ ఎంటర్టైనర్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఒక విధంగా ఈ మూవీస్ మీద దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మరి గేమ్ చేంజర్ తో బెనిఫిట్ షోస్ అదే మన 'పుష్ప 2' బెనిఫిట్ షోస్ ఆపేశారు కనుక ఖచ్చితంగా సరే ఈ మూవీస్ మీద పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ధరలు కూడా ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఒక సినిమాకి ఏ విధంగా ధరలు పెంచుకోవాలంటే సింగిల్ స్క్రీన్ లోని 100 నుంచి 50 వరకు, అదే విధంగా మల్టీప్లెక్స్ లో చూసుకున్నట్లయితే 150 నుంచి 200 వరకు పెంచుకునే అవకాశం అయితే ఉండేదన్నమాట. సో 'పుష్ప 2' ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నుంచి 200 నుంచి సింగిల్ స్క్రీన్ లోని 100 నుంచి 200, అదే విధంగా మల్టీప్లెక్స్ లోని 300 నుంచి 400 టికెట్ రేట్లు పెంచుకునే అంటే ఆ విధంగా ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. మరి వీళ్ళు కూడా విపరీతంగా ఛాన్స్ అంటే రేట్లు అమ్మతం పెంచేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం జరిగింది, ఇక్కడ థియేటర్ లో అంటే ఇప్పుడు మన 'పుష్ప 2' చూసుకున్నట్లయితే విపరీతంగా రేట్లు పెంచడం కారణంగా భవిష్యత్తులో వచ్చే మూవీస్ కూడా ఇదే విధంగా రేట్లు పెంచుతారేమో. అంటే ఇప్పుడు అభిమానులు అందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మా సైబర్ ఉంటారు కదా, ఇప్పుడు వెబ్సైట్ లో ఫ్రీగా మూవీ వస్తున్నాయి కదా మూవీస్, వాటిని అప్రోచ్ అవుతున్నారు అనమాట. అంటే ఇంత డబ్బులు పెట్టి ఎవరు వెళ్తారు? మల్టీప్లెక్స్ లో ఇంచుమించు 500 నుంచి 600 వరకు టికెట్ ఉంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే 3000 నుంచి 4000 వరకు అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా సరే వీళ్ళు ఇలాంటి మూవీ రూల్స్ లోని డివిడి వస్తుంది కదా, అలాంటి వాటిని అప్రోచ్ అవుతున్నారు అనమాట. సో ఇది ఖచ్చితంగా సరే అప్కమింగ్ మూవీస్ మీద దెబ్బ పడే అవకాశం అయితే చాలా ఉంది. నేనైతే ఇలాగా అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారు ఉన్నారు కదా, గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్, మళ్ళీ అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు మొత్తం కలిసి దీని మీద ఒక నిర్ణయానికి వస్తారనంటే తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మిగతా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి రేట్లు పెంచుకునే విధంగా మళ్ళీ ఇంకొక మాటలైతే మాట్లాడతారని అనుకుంటున్నాం. అదే విధంగా బెనిఫిట్స్ పర్మిషన్స్ కూడా తీసుకుంటారని అయితే అనుకుంటున్నారు అనమాట. సో మరి 'పుష్ప' ఇన్సిడెంట్ తర్వాత ప్రతి మూవీకి అయితే చాలా 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 పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. నేనైతే ఇది ఒక విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ కాదు అని, కరెక్ట్ అని కొద్దిగా అనిపిస్తుంది. 50-50% అనిపిస్తుంది. ఎందుకు అంటే అభిమానులు ఎప్పుడు ఎక్కువగా బెనిఫిట్ షోస్ కే మొగ్గు చూపుతారనమాట. సో అది రిలీజ్ రోజే చాలా మంది అభిమానులు చూడాలి అనుకోరు. ఖచ్చితంగా ముందు రోజు చూస్తేనే ఒక మజా వస్తుంది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి అల్లు అర్జున్ ఆ విధంగా చెయ్యకపోయి అంటే ఇదంతా ఉండేది కాదు. అంటే బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వెళ్లకుండా ఉండి అక్కడ అలా రోడ్ షో చేయకుండా ఉంటే ఇంత గోల వచ్చేది కాదు, మిగతా మూవీస్ మీద ఎఫెక్ట్ పడేదే కాదు. బెనిఫిట్ షోస్ కూడా అదే విధంగా అమల్లోకి వచ్చేవి. అదే విధంగా మూవీ రేట్స్ కూడా పెంచుకోవడానికి పర్మిషన్స్ ఉండేవి అనమాట. సో మన 'పుష్ప 2' ఆ విధంగా చేయడం కారణంగా ఇప్పుడు ఎన్నో మూవీస్ మీద ఎఫెక్ట్ అయితే పడిందని మనకు కనిపిస్తుంది అనమాట. మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఒకవేళ ఎక్కడ దాకా చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అప్పుడే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది.